గుంటూరు జిల్లా ఆరోగ్య శాఖ నుంచి కొన్ని కొత్త ఉద్యోగ ప్రకటనలు వచ్చాయండి. ఆ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ఈరోజు మనం ఈ నోటిఫికేషన్ వివరాలేంటి అన్ని పూర్తిగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా గుంటూరులో ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక సెలక్షన్ ఎలా చేస్తారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఫీజులు, చివరి తేదీల వివరాలు, వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ఫస్ట్ సెక్షన్, ఏ ఉద్యోగాలు ఉన్నాయి, 2026 సంవత్సరానికి అందుబాటులో ఉన్న పోస్టుల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకు కొన్ని కాంట్రాక్ట్, కొన్ని అవుట్సోర్సింగ్ పద్ధతిలో పోస్టులు కనిపిస్తున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులు, ఫార్మసిస్ట్ 3, ఇక డీఈఓ పోస్టులు 3 ఉన్నాయి. వీటికి జీతాలు కూడా ఎక్కడ ఇచ్చారో చూడండి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్కి 23,393 రూపాయలు, డీఈఓలకు 18,450 రూపాయలు. ఇక అవుట్సోర్సింగ్ కింద శానిటరీ అటెండెంట్ పోస్టులు 6 ఉన్నాయి. వీరికి నెలకి 15,000 రూపాయల వేతనం ఉంటుంది. పోస్టులేంటో చూశాం కదా, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. అసలు ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, వయస్సు, చదువు, ఈ రెండింటికి సంబంధించిన అర్హతలేంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా వయసు గురించి చూద్దాం. ఇది డిసెంబర్ 31, 2025 నాటికి లెక్క. ఓసీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 47 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక మాజీ సైనికులు, దివ్యాంగులకు ఇంకాస్త సడలింపుంది. వారికి 50 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ఇక విద్యార్హతల విషయానికి వస్తే, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకి ఎస్ఎస్సితో పాటు డిఎంఎల్టీ డిప్లొమా చేసిన వాళ్లు అర్హులే, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో డిఎంఎల్టీ చేసినా పర్లేదు. ఇంకా గుర్తింపు పొందిన హాస్పిటల్లో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసినా, లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసినా కూడా అర్హులే. అయితే వీటన్నిటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఇది మ్యాండేట్. ఫార్మసిస్ట్ పోస్టుకు కూడా దాదాపు అంతే. డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ, ఈ కోర్సుల్లో ఏది పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. ఇక మిగిలిన పోస్టులు చూస్తే, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే డీఈఓ పోస్ట్కి డిగ్రీతో పాటు పీజీడీసీఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలి. ఇక శానిటరీ అటెండెంట్ పోస్ట్కైతే 10వ తరగతి పాస్ అయితే చాలు. సరే, ఇప్పటి వరకు చెప్పిన అర్హతలు సరిపోతే చాలా మంచిది. ఇప్పుడు మనం మూడో విభాగానికొచ్చాం. అదేంటంటే అప్లికేషన్ ప్రాసెస్. ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పూర్తి చెయ్యాలి, ఎక్కడ సబ్మిట్ చెయ్యాలి, ఆ వివరాలన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. దరఖాస్తు చేసే ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంది. ఫస్ట్ స్టెప్పు, గుంటూరు జిల్లా వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. రెండోది, ఆ ఫారంను చాలా జాగ్రత్తగా తప్పుల్లేకుండా నింపాలి. మూడోది, అవసరమైన సర్టిఫికెట్లన్నింటికీ అటెస్టేషన్ చేయించి రెడీగా పెట్టుకోవాలి. నాలుగో స్టెప్పు, ఫీజు చెల్లించాలి. అది కూడా వాళ్లు చెప్పిన యూనియన్ బ్యాంక్ అకౌంట్లో. చివరిగా 5వ స్టెప్పు, నింపిన ఫారంను, డాక్యుమెంట్స్ను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించొచ్చు, లేదా గుంటూరులోని డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఉన్న డ్రాప్ బాక్స్లో అయినా వేయొచ్చు. ఇదిగోండి, ఇది చాలా ముఖ్యమైన లిస్ట్. అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ పెట్టాలో ఇక్కడ క్లియర్గా ఉంది. దీని ఒక చెక్లిస్ట్ లాగా వాడుకుంటే ఏదీ మర్చిపోకుండా అన్నీ కరెక్ట్గా జతచేయొచ్చు. ఒక్కసారి దీని జాగ్రత్తగా చూడండి, ఇదే అఫీషియల్ అప్లికేషన్ ఫామ్. దీన్ని ఒకసారి చూస్తే ఏ వివరాలు అడుగుతున్నారు, ఫామ్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఇలా అన్ని కాలమ్స్ జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేశాక నెక్స్ట్ ఏంటి, అసలు సెలక్షన్ ఎలా చేస్తారు? ఇప్పుడు మనం 4వ విభాగానికొచ్చాం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంటే ఆ మెరిట్ సిస్టమ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి ఎలాంటి రాత పరీక్షగాని, ఇంటర్వ్యూగాని లేదు. పూర్తిగా 100 పాయింట్ల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇందులో సింహభాగం అంటే 75% మార్కులు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకే కేటాయించారు. ఇక మిగిలిన పాయింట్లలో సర్వీస్ వెయిటేజ్ 1. ఇది ఎలా లెక్కిస్తారంటే, ట్రైబల్ ఏరియాల్లో పనిచేసిన అనుభవం ఉంటే ప్రతి 6 నెలలకి 2.5 పాయింట్లిస్తారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2 పాయింట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 1 పాయింటు. ఇలా గరిష్టంగా 15 పాయింట్ల వరకు పొందొచ్చు. కాని గుర్తుంచుకోండి, 6 నెలల కన్నా తక్కువ సర్వీసుంటే మాత్రం ఎలాంటి వెయిటేజ్ ఉండదు.
సరే, ఇక మనం చివరి విభాగానికొచ్చాం. ఇది చాలా ముఖ్యం. ఫీజుల వివరాలు, ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు అనేది చూద్దాం. ఈ వివరాలు మాత్రం అస్సలు మిస్ కావద్దు. అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా మాజీ సైనికులకు ఫీజులో కొంత మినహాయింపు ఉంది. వీరికి ఫీజు 500 రూపాయలు మాత్రమే. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, చివరి తేదీ ఫిబ్రవరి 2, 2026 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ చేరాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అప్లికేషన్ తీసుకోరు. సో ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకోండి, అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. సో ఇవి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఇప్పుడు చేయాల్సిందేంటంటే, కావాల్సిన సర్టిఫికెట్లన్నీ ఒక్కచోట పెట్టుకుని చివరి తేదీని మళ్లీ ఒకసారి చెక్ చేసుకుని వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడమే. అర్హులైన అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్.